శ్రోతలందరికీ నమస్కారమండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఓ నెల రోజులు అలా వెళ్ళొద్దామండి అంది సరోజిని సిగలో మల్లె దిద్దుకుంటూ. నువ్వెళ్ళు అన్నాడు రాము కళ్ళజోడు ముక్కు మీదకు జార్చి. కొడుకు కూతురు రమ్మని అంటారు గాని మనింట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళడం నాకు కుదరదు అంటాడు రాము. ఎక్కడికో ఏమిటి, మన పిల్లల దగ్గరికే అంటుంది సరోజిని. సరే నువ్వెళ్ళు, నేను వద్దన్నానా అన్నాడు రాము. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళనని మీకు తెలుసు, అది గడుసుతనం అంది భార్య సరోజిని. సరోజిని చాలా మాటకారి. అందరినీ పలకరించి మాట్లాడడం మహా ఇష్టం. మాట మాటకి సంభాషణ పొడిగించడంలో నేర్పరి. పిన్నిగారు భలే సరదాగా మాట్లాడతారు అని, అక్కయ్య గారు మీరుంటేనే సందడి అని ఇరుగు పొరుగు అంటూ ఉంటే సరోజినికి ఆనందమే. హాయిగా నవ్వుతూ అందరితోనూ మాట్లాడాలి కాని అలా మూతి బిగించుకోవడం నాకు రాదు అంటుంది. పాలవాడిని, పని మనిషివి, కూరలమ్మిది, ఇలా అందరి కష్టసుఖాలు కావాలి సరోజినికి. రాము ముభావంగా ఉండేవాడైనా సరోజిని కబుర్లు వింటూ హాయిగా భోజనం చేస్తాడు. ఇంటికి ఎందరొచ్చినా సంతోషంగా వండి వడ్డిస్తుందని మనసులో గర్వపడుతూ ఉంటాడు రాము. ఏమిటి అని ఆ పేపర్ చదువుకుంటున్న రామంతో. ఏమిటేమిటి, కూతుర్ని కొడుకుని చూసొద్దామంటుంటే. సరే అన్నాడు రాము. సరోజిని ముఖం ఆనందంతో నిండిపోయింది. కూతురింటికి రాగానే వీధిలో మనవడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ హాయ్ అమ్మమ్మ, హాయ్ తాతయ్య అన్నాడు. బ్రేక్ఫాస్ట్, భోజనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తయ్యాయి. ఏమిటో ఇల్లంతా నిశ్శబ్దం. అల్లుడు బ్యాంక్కి వెళ్ళాక రాత్రి 8ంటికి గాని రాడు. అమ్మాయి తనలాగే గలగలా మాట్లాడేది, కాని అది మాటలు తగ్గించేసింది ఎందుకో. భోజనాలయ్యాక అమ్మా మీరి గది వాడుకోండి, బాబీని నా గదిలో పడుకోమంటాలే అంది కూతురు. ఆ తర్వాత ఓ పుస్తకం తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అదేమిటే, పొద్దుననగా వెళ్ళిన పెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు అంది కంగారుగా సరోజిని కూతురితో. వస్తాడు ఇంకో గంటకి, కాలేజీ నుంచి ట్యూషన్కి వెళ్ళి రావాలిగా అంది టిఫిన్ ప్లేటు చేతికందిస్తూ. ఆదివారం మనవడు ఇంట్లోనే ఉన్నాడు. మామ అల్లుడు రాజకీయాల గురించి 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఒరే బాబీ ఇటురా అంది సరోజిని మనవడితో. వచ్చి అమ్మమ్మ పక్కన కూర్చున్నాడు. అవును గాని అంత రాత్రి పగలు కష్టపడి చదువుతున్నావు కదా, స్టేట్ ర్యాంక్ వస్తుందా అంది అమ్మమ్మ. వాడు పెళ్ళున నవ్వి ఎంసెట్ క్వాలిఫై అవుతానా అని భయపడి చేస్తున్నాను అన్నాడు. అదేమిటి, అంత డబ్బు ఖర్చు చేసి మీ అమ్మ ట్యూషన్లు పెట్టి చదివిస్తూ ఉంటే. బాబీకి అప్పటికే విసుగొచ్చేసింది. లేవబోయాడు. కూర్చో. అవును గాని నీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగేనా అంది. హిందీ అన్నాడు వాడు. అదేమిట్రా, మన మాతృభాష నేర్చుకోకుండాను అంది అమ్మ. అంతలో బాబీ అదృష్టం కొద్దీ సెల్ మోగింది. క్షణంలో ఆ గదిలో నుంచి బయటకొచ్చేశాడు. అబ్బా ఏమిటమ్మా అమ్మమ్మ బోర్, ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో, ఎంత మాట్లాడుతుందో బాబోయ్ అన్నాడు తల్లితో. సుధ నెమ్మదిగా అంది. నేను అంతకంటే బాగా ఎక్కువ మాట్లాడేదాన్ని. మీ నాన్న నా నోరు నొక్కేశారు. ఆయన మితభాషి, నేను అలా ఉంటేనే ఆయనకిష్టం. ఇప్పుడు మాట్లాడాలన్నా మాటలు రావడం లేదు అంది నిట్టూరుస్తూ. బాబీ అక్కడ లేడు. సరోజినికి చాలా చిరాగ్గా ఉంది. ఇది పెట్టే బ్రేక్ఫాస్టు భోజనమా నాకు కావలసింది? అమ్మా అని దగ్గర కూర్చుని మాట్లాడడం గాని, వాళ్ళ ఆయనకి ప్రమోషన్ ఎప్పుడొస్తుందో చెప్పడం గాని, పోనీ ఈ కూర బావుందా, ఈ గుడికి వెళదామా అని గాని. అదేమిటి పూర్తిగా అలా అయిపోయింది? అతనికి ఇష్టం లేదేమో మేము రావడం. ఆ మాట చెప్పలేకనా ఇంత ముభావం? సరోజిని మనసు చాలా వికలమైంది. చిరాకు పడింది సుధను చూసి. రేపు అబ్బాయి దగ్గరకు వెళదామండి అంది భర్తతో. 15 రోజులున్నావు, మరి ఇంకా వారం కూడా కాకుండానే. రాము నవ్వాడు. కొడుకు కోడలు స్టేషన్కొచ్చారు. కారు డ్రైవరు వీళ్ల సామాన్లు కారులో సర్దారు. నా కోసం సెలవు పెట్టావుట్రా? ఎందుకు, నేను నాన్న వచ్చేయగలంగా అంది కొడుకుతో. ఇవాళ నాకు సెలవేలే అన్నాడు మురళి. ఇంటి ముందు కారు ఆగగానే పని మనిషి సామాన్లు పట్టుకుని ముందుకు నడిచింది. అత్తయ్య ఇది మీ గది. ఇదిగో ఏసీ స్విచ్, రిమోట్ ఇక్కడే ఉంది. మీరు సీరియల్స్ హాయిగా చూసుకోండి. మావయ్య మీకోసం ఇంగ్లీష్ మ్యాగజైన్లు తెచ్చాను. ఇక్కడ యాస్ట్రే పెట్టాను. కోడలు శాంతి అంటూ ఉంటే ఎంతో ఆనందపడిపోయింది సరోజిని. మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేసిందో చూశారా అంది టీవీ చూస్తున్న భర్తతో. ఇది వాళ్ళ గెస్ట్ రూమ్ అన్నాడు రాము నవ్వి. అంటే అంటే
వాళ్ళింటికి ఎవరైనా అతిథులు వచ్చినా మరెవరైనా బంధువులు వచ్చినా ఈ గది వాళ్ళకిస్తారు అన్నాడు రాము యాస్ట్రేలో సిగరెట్ పొడి దులుపుతూ. అంటే మనం ఇప్పుడు గెస్టులమా అంది. సరోజిని ముఖం వెలవెలబోయింది ఓ క్షణం. రాము ఆనందంగా పుస్తకాలు తిరిగేస్తున్నాడు. కోడలు శాంతి కంప్యూటర్ ఎదురుగా కూర్చుంది. మనవరాలు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. కొడుకు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరోజినికి ఏమీ తోచడం లేదు. వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే వంట మనిషి వంట చేస్తోంది. ఈ రోజు నేను వంకాయ కూర చేస్తాను, మా వాడికి ఇష్టం అంది. వంట మనిషి వినిపించుకోనట్లే ఊరుకుంది, తన పని తాను చేసుకుంటూ. అంతలో గబగబా వంటింట్లోకొచ్చింది శాంతి. అత్తయ్య, మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి. దానికి ఒక్క క్షణం తీరిక లేదు. అది మాట్లాడదు ఎవరితోనూ అంది విసుగ్గా. అబ్బాయికి ఏదో అనబోయింది సరోజిని. వెళ్ళండి అత్తయ్య, రోజు ఏం చెయ్యాలో అక్కడ కాగితం ఉంది, మీరు కల్పించుకోకండి. శాంతి మాటలకు క్షణం విస్తుపోయి సరోజిని తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట మనిషి మాట్లాడదా, పని మనిషి మాట్లాడదా, ఇదేదో చిత్రంగానే ఉందే అని మనసులో మదనపడ్డా బయటికి తేలకుండా ఊరుకుంది. అప్పటికి 2 రోజులయ్యాయి. నిశ్శబ్దం భరించలేకపోతోంది సరోజిని. కోడలు ఒక్క మాట కూడా సరదాగా మాట్లాడదు. మనవరాలు దగ్గరికే రాదు. ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్. నాతో ఒక్క మాట మాట్లాడొచ్చుగా. సరోజినికి ఉన్నట్టుండి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భోజనానికి కూడా మీరు మావయ్య తినేయండి, మేం తర్వాత తింటాం అంటుంది కోడలు. ఇదేమిటి, ఎక్కడుంది పొరపాటు? మాటే కదా మనిషికి శక్తినిచ్చేది, మనిషిని బ్రతికించేది. ఆ రోజు కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే సరోజిని గబుక్కున వెళ్లి తలుపు తీసింది. భార్య, భర్త, 4 ఏళ్ల పిల్లాడు. శాంతి ఫ్రెండ్స్. మనుషుల్ని చూసేసరికి చాలా ఉత్సాహం వచ్చింది సరోజినికి. శాంతి లోపల నుంచి వచ్చింది. సరోజిని అక్కడే సోఫాలో కూర్చుని ఏ ఊరు మీది అంది. ఆ తర్వాత విజయవాడ, మా పుట్టిల్లు అక్కడే అంది. అలా మాటా కలిపి మాట్లాడుతూ ఉంటే శాంతికి చాలా చిరాగ్గా ఉంది. నా గదిలో కూర్చుందాంరా అని స్నేహితురాలిని తన గదిలోకి తీసుకెళ్ళింది శాంతి. సరోజిని తన గదిలోకి వచ్చేసింది. చూశారా, ఆ అమ్మాయిది విజయవాడేనట. ఆ పసివాడు ఎంత ముద్దుగా ఉన్నాడో అంది భర్త రామంతో. రామం ఏమీ అనకుండా వైపు నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. గుమ్మంలో శాంతి. ఇంటికొచ్చిన వాళ్లతో మీరు అలా కల్పించుకుని మాట్లాడడం బావుండదు, నాకు నచ్చదు. మీ గదిలో మీరుండాలి గాని విసురుగా వెళ్ళిపోయింది శాంతి. సరోజినికి అర్థం కాలేదు తను చేసిన తప్పేమిటో. ఇంటికొచ్చిన వాళ్లతో మాట్లాడకూడదా? కళ్లల్లో తిరిగిన నీళ్లు రహస్యంగా తుడుచుకుంది. సరోజినికి ఎంతకీ అర్థం కాలేదు మాట్లాడకపోవడం అనేది. మాట్లాడడంలో ఎంత ఆనందం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది. మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. మనసు చాలా వికలమైపోయింది సరోజినికి. మాట్లాడకపోవడం ఫ్యాషన్లో భాగమా, గొప్పవాళ్ల లక్షణమా? ఇది ప్రపంచీకరణలో ముఖ్యాంశమా? తల పగలగొట్టుకున్నా సమాధానం దొరకలేదు. సరోజిని ఇల్లాలు మాత్రమే కాదు, 20 ఏళ్లకు పైగా బ్యాంక్లో ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగిని. రాము అంతా గమనిస్తున్నాడు. భార్య మాట కాదనలేకనే వచ్చాడు. రాత్రి భర్తతో అంది సరోజిని, రేపు వెళ్ళిపోదాం అని. రాము నవ్వి, నేను రాను, ఇంకో వారం రోజులాగి వస్తాను అన్నాడు. సరే మీరుండండి, నేను వెళ్తాను అంది. సరోజిని గొంతు బొంగురుపోయింది. ఈ రాత్రి వెళ్ళిపోదాంలే అన్నాడు భార్య చెక్కిళ్లు నిమిరి రాము. నెరిసిన జుట్టులో వెండి తీగలు నవ్వుతున్నాయి ఆ క్షణం. సరోజిని రాగానే పక్కింటి శారద వచ్చేసింది. పిన్ని, మీరు ఇవాళేగా వచ్చారు, ఈ పూట మా ఇంట్లోనే భోజనం అంది. సరోజిని ముఖంలో ఆనందం. అక్కయ్య గారు, మీరు లేకపోతే సందడే లేదు అంది పక్కవాటాలో రాధమ్మ. అమ్మమ్మ, మన జామ చెట్టు కాయలన్నీ నాన్న కోసేశాడు, అమ్ముతాడట, నాకు ఒక్కటీ ఇవ్వలేదు. పని మనిషి రంగి కొడుకు. పోనిలే, నేను నీకు కొని పెడతాను, జామకాయలు కొని తెచ్చుకో, హాయిగా తిను. పర్సు తీసి డబ్బులు వాడి చేతిలో ఉంచింది సరోజిని. సరోజిని హాయిగా ఊపిరి తీసుకుంది. దొడ్లో మల్లెపూలు విరబూశాయి. అన్నీ కోసి తెచ్చింది రంగి. పెద్ద మాల కట్టింది సరోజిని. ఇదిగో నీకు, ఇది నాకు అంటూ మాల తుంచింది. పక్కింట్లో రాధ గబగబా వచ్చి, అక్కయ్య, సాయంత్రం సినిమాకెళ్దాం, మా పెద్దాడు టికెట్లు కొంటానన్నాడు అంది సరోజినితో. ఇదిగో రాధా, దీనికి కూడా తీసుకోమను, నేను డబ్బిస్తాలే అంది నవ్వుతూ. తనని సినిమాకు తీసుకెళ్తున్నందుకు మురిసిపోయింది రంగి. రామం గోడ దగ్గర నిలబడి పక్కింటి సుబ్బారావుతో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య గారు, ఇద్దరూ లోపలికొచ్చి కబుర్లు చెప్పుకోండి, వేడి వేడి కాఫీ తాగుతూ అంటూ సరోజిని
కాఫీ కప్పులు బల్ల మీద ఉంచింది. ఆదివారం సాయంత్రం శారద, సరోజిని కలిసి సరోజిని ఇంట్లో కూర్చొని చెస్ ఆడుకుంటున్నారు. రాము క్లబ్కి వెళ్ళిపోయాడు. ఆ మాట ఈ మాట అయ్యాక, అవునుగాని అంత దూరం వెళ్లారు, ఎప్పుడూ ఇల్లు కదలరు కదా, ఓ నెల రోజులు ఉండకపోయారా అంది శారద. సరోజిని పక్కన నవ్వింది. ఆ నిశ్శబ్ద స్వర్గంలో ఉండలేకపోయాను. ఇంట్లో అన్నీ ఉంటాయి, మనిషి మనిషితో మాట్లాడకపోతే ఎలా? ఒక్కటేనా మనిషికి కావలసింది? ఆ తిండి మన ఇంట్లో లేదా? ఆ నిశ్శబ్దం భరించలేకపోయాను వదినా, అందుకే ఉండలేకపోయాం. నేను మాటలు మర్చిపోతాను అనుకున్నా అంది గలగల నవ్వుతూ సరోజిని. ఈ కథలో సరోజిని, రామంగార్ల పిల్లల ధోరణి ఇలా ఉంటే, ఇప్పుడు వినబోతుందో యశోదమ్మ, శాంతమ్మ, ఇరుగు పొరుగులు, వారి స్నేహాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఇలాంటి విలువైనవి గ్రహించలేని వారి కోడలు రాధిక గురించి ఈ కథలో విందాం. పెరటి గుమ్మం తలుపు తీయగానే చిన్న సందు. ఆ సందు ఎదురుగా ఇల్లు వీరయ్య గారిది. పెరటి గుమ్మం తలుపు తీసి, వదినమ్మా వస్తున్నావా అంది యశోదమ్మ సిగలో మల్లెపూల దండ సరిచేసుకుంటూ. వచ్చేస్తున్నా అంటూ 2 పెద్ద సంచులు, ఓ చేతిలో ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని బయటికొచ్చింది శాంతమ్మ. శాంతమ్మ, యశోదమ్మ కలిసి సందు చివరి దాకా వెళ్లి బస్సెక్కారు. 4 స్టాపులయ్యేసరికి బస్సు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆగింది. నడువు నొప్పి, నిన్నంతా డాబా మీద కూర్చుని గుమ్మడికాయ వడియాలు పెట్టాను. కూర్చుని అంతసేపు ఉండేసరికి నడుం పట్టేసింది అంది యశోదమ్మ జాగ్రత్తగా రోడ్డు దాటుతూ. చెన్నైలో ఉన్న 3వ కొడుకు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడు. ఆ అబ్బాయికి వడియాలు ఇష్టమని కష్టపడి పెట్టింది యశోదమ్మ. శాంతమ్మ, యశోదమ్మ బస్సెక్కి ఇల్లు చేరారు. కూరల సంచులు కింద గుమ్మరించారు. ఇదిగో ఈ అరటికాయలు మా అమ్మాయికి ఇష్టం లేదొదినా, ఇవి నువ్వు ఉంచుకుని ఆ గోబీ పువ్వు ఇటియి అంది శాంతమ్మ. వస్తా చిట్టి తల్లి, ఈ సంచి కాస్త ఆ గుమ్మంలో పెట్టు అంది యశోదమ్మ శాంతమ్మ కూతురు కృష్ణవేణితో. పెరటి తలుపు తీసుకుని లోపలికొచ్చి కూరల సంచి లోపల పెట్టింది కృష్ణవేణి. నువ్వు అత్తయ్య ఇలా బస్సెక్కి వెళ్ళి కూరలు తెస్తూ ఉంటే ఏమీ బాగాలేదు, వీధిలోకొచ్చినవి కొనుక్కోవచ్చుగా అన్నాడు యశోదమ్మ పెద్ద కొడుకు శ్రీరామ్. వీధిలో మండిపోతున్నాయి అంది యశోదమ్మ. ఇదిగో చిట్టి తల్లి, మా అన్నయ్యకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం, నిన్ననే కలిపాను అంటూ చిన్న గిన్నెలో పెట్టి మూత పెట్టి ఇచ్చింది యశోదమ్మ. ముందు గదిలో టీవీ చూస్తున్న రాధిక అంతా గమనిస్తూనే ఉంది. ఆ పెరటి గుమ్మం తలుపు చూస్తేనే కోపం గొంతు దాకా నిండిపోతుంది రాధికకి. అయితే పెరటి గుమ్మం 40 ఏళ్లుగా ఉంది. ఆ గుమ్మంలో నుంచి ఈ గుమ్మంలోకి, ఈ గుమ్మంలోంచి ఆ గుమ్మంలోకి అటూ ఇటూ తిరుగుతూ శాంతమ్మ, యశోదమ్మే కాదు, వాళ్ల పిల్లలు, మనవళ్లు కూడా కనిపిస్తూ ఉంటే రాధికకి మహా చిరాకు. ఇరుగు పొరుగులు, స్నేహాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఇలాంటివి ఎన్నో, ఎంతో విలువైనవి అని గ్రహించలేని రాధికకి ఆ ఇంటి పెరటి తలుపు పైన కోపం మరీ మరీ పెరిగిపోయింది. ఢిల్లీలో 2 రూముల ఫ్లాట్లో ఉండి అమ్మ, నాన్న, తను, తమ్ముడు తప్ప మరొకరితో సంబంధం లేదనుకుంటూ 28 ఏళ్లు గడిపిన రాధికకి అత్తవారిల్లు ఎంతో పెద్దదిగా, విశాలంగా ఉన్నా ఆ ఇంట్లో నచ్చనిది ఆ పెరటి గుమ్మమే. రాత్రి 9 దాటింది. రాధిక టీవీ సీరియల్ శ్రద్ధగా చూస్తోంది. అత్తగారు యశోదమ్మ లోపల వంటింట్లో ఏదో సర్దుతోంది. పెరటి తలుపు కొడుతున్నారెవరో. రాధికకి వినిపించింది, కాని వినిపించనట్టు ఊరుకుంది. ఇంకా తలుపు చప్పుడవుతూనే ఉంది. ఈ మధ్య చెవుడు రావటంతో ఓ పట్టాన వినిపించలేదు ఆ చప్పుడు యశోదమ్మకి. రాధిక విసుక్కుంటూ తలుపు తీసింది. అత్తయ్య లేదా? కృష్ణవేణి లోపలికొచ్చింది. రాధిక మాట్లాడకుండా వెళ్లి టీవీ దగ్గర కూర్చుంది. అమ్మ కొంచెం పెరుగుంటే ఇమ్మంది. మావయ్య ఊరు నుంచొచ్చాడు, మా ఇంట్లోది తోడుకోలేదు ఇంకా అంది కృష్ణవేణి. యశోదమ్మ చేస్తున్న పని ఆపి గిన్నె నిండా పెరుగు నింపి మూత పెట్టి ఇస్తూ, ఉంటాడా మావయ్య? రేపొచ్చి చూస్తాను అంది. కృష్ణవేణి గిన్నె పట్టుకెళ్లడం, యశోదమ్మ పెరటి తలుపు ముయ్యడం కనిపెడుతూనే ఉంది రాధిక. చూస్తున్నారా అంది ఎదురుగా కుర్చీలో కూర్చుని ఆవలిస్తున్న భర్త శ్రీరామ్తో. ఏముంది చూడ్డానికి అన్నాడు. అదే మరి, పెరుగని, పాలని, పేపర్ అని, సిగపిన్ను అని ఇలా అన్నింటికి ఆ తలుపు తోసుకొచ్చి తీసుకుపోవటమే. రాధిక భర్త ముఖంలోకి చూసింది. ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నా,
ముఖ్యమైన విషయమా అన్నాడు శ్రీరామ్ కుర్చీలో నుంచి అటు ఇటు కదిలి. మీరేమీ పట్టించుకోరు. నేనేదన్నా అంటే కోపం. సరే చెప్పు ముందు. రాధిక టీవీ ఆపేసింది. భర్త దగ్గరగా కుర్చీ జరుపుకుంది. మీ సీను ఆ కృష్ణవేణి వ్యవహారం నేను గమనిస్తూనే ఉన్నాను. నిన్న ఆఫీస్ నుంచి నేను వస్తుంటే కృష్ణవేణి స్కూటర్ మీదన కూర్చోపెట్టుకుని ఇంటి దగ్గర దింపాడు. రాధిక ఇంకా ఏదో చెప్పబోయింది. చూడు, ఇలాంటి మాటలు ఇంకోసారి నాకు చెప్పొద్దు. నేను వినను. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తరతరాల స్నేహం, అనుబంధం. అమ్మ అత్తయ్య ఒకరికొకరు ప్రాణం. కష్టాల్లో సుఖాల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తోడు నీడలా జీవిస్తున్నారు. శ్రీరామ్ మాట పూర్తి చేయలేదింకా. తోడు నీడ గోడ తలుపు ఇవన్నీ సరే. నేను చెప్తున్నదొకటి, మీరు మాట్లాడేదొకటి. మీ తమ్ముడు ఆ కృష్ణవేణి రాధిక మల్లారెడ్డి. ఇటు విను, మళ్ళా చెప్తున్నా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా తోబుట్టువులే. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ల తోబుట్టువులే. నువ్వు అనవసరమైన తగవు పెట్టకు. శ్రీరామ్ గొంతులో కోపం ధ్వనించింది. రాధిక మూతి ముడుచుకుని మీరే వింటారుగా అంది కోపంగా. వారం రోజుల నుంచి శాంతమ్మ గారింట్లో ఏదో సంతడి. పెరటి తలుపు వేసి ఉంచటమే తక్కువైపోయింది. అత్తగారు యశోదమ్మ ఈ ఇంట్లో కన్నా ఆ ఇంట్లో ఎక్కువ కాలం గడుపుతోంది. రాత్రి భోజనాలు చేస్తున్నారంతా యశోదమ్మ ఇంట్లో. ఈ గిన్నె మనది కానట్టుందే అంది రాధిక డైనింగ్ టేబుల్ మీదున్న గుండ్రని స్టీలు గిన్నె వంక చూస్తూ. ఆ గిన్నెతో శాంతమ్మ పాయసం పంపింది. ఒరే సీను, విన్నావా ఇది అంది యశోదమ్మ. శాంతమ్మ అత్తయ్య ఇంట్లో ఏమిటి హడావిడి అన్నాడు శ్రీరామ్. పెళ్ళి అంది యశోదమ్మ. నీకు తెలుసుగా. ఆ చంద్రం ఆ అమెరికాలో ఇంజనీరు చదువు. అత్తయ్య వాళ్ల తమ్ముడు కొడుకేగా అన్నాడు సీను. ఆ వాడే. 20 రోజులుంటాడట. పెళ్లి చేసుకుని పిల్లని కూడా తీసుకెళ్లిపోతాడట. అదేదో వీసా ఉందట. నాకు తెలియనివన్నీ అంది యశోదమ్మ కొడుకు కంచంలో అన్నం వడ్డిస్తూ. మొదట్నుంచి అనుకున్న సంబంధమేగా అది. చిట్టి తల్లి అదృష్టవంతురాలు అంది యశోదమ్మ మళ్ళా. చిట్టి తల్లి ఎవరు అంది రాధిక భర్తతో నెమ్మదిగా. ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కృష్ణవేణి. అదే మా అందరికీ చిట్టి తల్లి. దాని పెళ్లి గురించే అమ్మ చెప్తోంది అన్నాడు భార్య కాలు గట్టిగా తొక్కి నవ్వుతూ శ్రీరామ్. రాధిక ముఖం ఒక్కసారి వెలవెలపోయింది. పెరటి తలుపు కిర్రుమన్న చప్పుడు చెవుల్లో దూరింది. ఇప్పుడు రాధిక ఆలోచనలన్నీ కృష్ణవేణి మీదకి మరిలాయి. అత్తగారు మాట్లాడిన మాటలన్నీ పోగు చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. రాధికకి ఈ కృష్ణవేణి అత్త కొడుకుని చేసుకోను అని, మామ కొడుకు చంద్రంనే చేసుకుంటాను అని పట్టుపట్టిందట. తండ్రికి ఈ సంబంధం ఇష్టం లేదట. పైగా పిల్ల దూరంగా వెళ్లిపోతుందని కన్నీళ్లు పెట్టుకుందట శాంతమ్మ. కృష్ణవేణి పెళ్లి కబుర్లు విన్న రాధికకి ఢిల్లీ సంబంధమే చేసుకుంటానంటే తల్లికి ఇష్టం లేదని తెలియటంతో ఈ హైదరాబాద్ సంబంధం చేసుకుని హాయిగా కాపురం చేసుకోవటం లేదు తను. మరి ఈ కృష్ణవేణికి అంత ఇదేమిటి? తల్లి తండ్రి వద్దంటున్నా ఆ అబ్బాయినే చేసుకుంటాను అని పట్టుపట్టడం. ఏదైనా ఆ కృష్ణవేణికి మీద దురభిప్రాయాలు ఒకటి ఒకటి పెరిగిపోయాయి. దాని పెళ్లికి నేను వెళ్ళను అంతే. రాధికకి ఇలా అనుకుంటూ ఉండగానే పెరటి తలుపు తోసుకుని శ్రీరామన్నయ్యకి సీను అన్నయ్యకి నీకు అందరికీ ఇచ్చిరమ్మంది అమ్మ అంటూ 2 గిన్నెలు మూతలు పెట్టి లోపల వంటింట్లో పెట్టొచ్చింది కృష్ణవేణి. అత్తయ్య ఇంకో 2 గంటలయ్యాక వస్తోందట చెప్పమంది అంటూ పెరటి తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయింది కృష్ణవేణి. ఆ గిన్నెల్లో తెచ్చిన పులిహోర పెరుగు వడలు తిందామనుకుంది 1 నిమిషం రాధిక. కాని పెరటి తలుపు మీద కృష్ణవేణి మీద ఉన్న కోపం పెరుగు వడల మీదకి పులిహోర మీదకి పోయేసరికి నేను హోటల్కెళ్ళి ఐస్ క్రీం తినలేనా అనుకుంది మనసులో. ఓ అరగంట అయ్యాక వంటింట్లోకి వెళ్లి వచ్చిన శ్రీరామ్ ఎంత బాగున్నాయో, నువ్వు తిన్నావా అన్నాడు. ఆ చాలా బాగున్నాయి, తిన్నాను అంది రాధిక పుస్తకంలో నుంచి తల తీయకుండానే. కృష్ణవేణి పెళ్లి హడావిడంతా యశోదమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టుగా అంతా బిజీగా ఆ పెరటి గుమ్మంలో నుంచి అటూ ఇటూ తిరగటం చూస్తున్న రాధిక ఒళ్ళు మండిపోయింది. ఈ పెరటి తలుపు మూయిస్తే కాని వాళ్ల పని కుదరదు అనుకుంది చాలా గాఢంగా మనసులో. కాని ఆ గుమ్మం ఎలా మూయించగలదు? ఎన్నేళ్ల నాటిది గుమ్మం. ఆ బంధం అనుబంధం. రాధిక తన ఆలోచనకి రూపం కోసం వెతుక్కోవటం మొదలుపెట్టింది. ఓ రోజు రాత్రి పెరటి తలుపు తాళం వేసి కనపడటంతో విస్తుపోయింది యశోదమ్మ. ఈ తాళమేమిటి అంది కోపంగా తాళం తీస్తూ. పొద్దున్నే
నేనే వేశాను. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయని అందరూ చెప్తున్నారు. నసిగింది రాధిక. ఇంకా నయం, ఇన్నేళ్లుగా లేని దొంగలు ఇప్పుడొచ్చారు. ఆ తలుపుకి తాళం వేయడానికి వీల్లేదు అంది ఖచ్చితంగా యశోదమ్మ. బావుంది. ఆ తలుపులు తీసి ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి తిరుగుతూనే ఉంటారంతా. ఎవరెవరో ఎవరికేం తెలుసు. మొన్న దొడ్లో దండెం మీద ఆరేసిన చీర కనిపించలేదు అంది రాధిక. యశోదమ్మ రాధిక మాట వినిపించుకోలేదు. ఆ సంభాషణ అవుతూ ఉండగానే, ఈ తీయ గుమ్మడికాయ మా తమ్ముడు తెచ్చాడు. పులుసులో వేసుకోండి. మన సీనయ్యకి తీయ పులుసు ఇష్టం కదూ అంటూ తలుపు తోసుకు లోపలికొచ్చి గుమ్మంలో చతికిలబడింది శాంతమ్మ. శాంతమ్మ యశోదమ్మ ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నాక, ఈ పూట నీ భోజనం అక్కడే చెప్దామనే వచ్చా. 16 రోజుల పండగ అంది శాంతమ్మ లేస్తూ. ఇంట్లో పని చూసుకుని వస్తా అంది యశోదమ్మ. రాధిక ముఖం కందిపోయింది. ఏ, నన్ను రమ్మనొచ్చుగా అంది. పైకి యశోదమ్మ నవ్వేసి ఊరుకుంది. రాధిక స్వభావం నిజానికి యశోదమ్మకి నచ్చదు. కాని ఏదో చిన్నపిల్ల అని కొన్నిసార్లు తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. ఒక్కరు ఇంటికొచ్చి ఓ పూట భోజనం చేయటం కూడా ఇష్టముండదు. కాని ఆ పద్ధతులు ఇక్కడ సాగవు అని మరోసారి అయినా నేనుంతవరకు ఇవన్నీ తప్పవు. తర్వాత ఎవరిష్టం వారిది అని మరోసారి మనసులో అనుకుంటూ కోడల్ని ఏమన్నా అంటే కొడుకు మనసు బాధపడుతుందని ఎన్నింటికో సర్దుకుపోతూ ఉంటుంది యశోదమ్మ. 2 రోజులు వరుసగా పగలు రాత్రి తాళం వేస్తోంది రాధిక ఆ పెరటి తలుపుకి. ఆ విషయంలో భర్త శ్రీరామ్, మరిది సీను, అత్తగారు, చిన్న ఆడబిడ్డ జానకి అంతా వ్యతిరేకించారు. అందరికీ కోపం వచ్చింది. తలుపు పైనుంచి గోంగూర పచ్చడి గిన్నె అందించింది శాంతమ్మ. యశోదమ్మకి ఇష్టమని తొడ్లో పోసిన గులాబీలు అటు అందించింది యశోదమ్మ. రాధిక అంతా గమనిస్తూనే ఉంది. పట్టుదల మరీ ఎక్కువై అహం 100 రెట్లు పెరిగిపోయి వివేకం పూర్తిగా నశించిన రాధిక ఆ రాత్రి భర్తతో చాలా ఘర్షణ పడింది. అమ్మ ఉన్నంతకాలం ఆ పెరటి తలుపు తాళం వేయడానికి వీల్లేదు. ఆ పెరటి గుమ్మంలో నిలబడి మాట్లాడుకోవటంలో ఉన్న ఆనందం నీకు తెలియటం చాలా కష్టం. ఈ విషయం ఇంకోసారి మాట్లాడొద్దు. శ్రీరామ్ పడగదిలో నుంచి కోపంగా బయటికొచ్చేశాడు. రాధిక నాగిని అయింది ఆ క్షణం నుంచి. 6 నెలలయ్యింది కృష్ణవేణి పెళ్ళయి. ఇదిగో వదినా, అమ్మాయి అల్లుడు వస్తున్నారు ఎల్లుండి. అల్లుడి చెల్లెలి వెళ్ళట, అందుకని ఓ 20 రోజులు సెలవు పెట్టుకుని వస్తారట. ఆ దేశం నచ్చలేదుట. ఇక్కడ ఏదైనా ఉద్యోగం వస్తే వచ్చేస్తానంటున్నాడతను. వదినా, అసలు విషయం మర్చాను. శాంతమ్మ కొంచెం గొంతు తగ్గించింది. యశోదమ్మ గొంతు పెంచి, అయితే త్వరలోనే అమ్మమ్మ వైపోతావు, శుభవార్త చెప్పావు అంది సంతోషంగా శాంతమ్మతో. రాధిక చెవికి వినిపిస్తూనే ఉన్నాయి ఈ మాటలన్నీ. అదే, ఇంకా కృష్ణవేణి, దాని మొగుడు, దాని పిల్లలు అంతా ఈ గుమ్మంలో నుంచి ఆ గుమ్మంలోకి, ఆ గుమ్మంలో నుంచి ఈ గుమ్మంలోకి. తప్పదన్నమాట. ఈ పీడ వదలదు. రాధిక కోపం పట్టలేకపోయింది. ఇంకా కృష్ణవేణి పిల్లాడిని అంతా నెత్తికెక్కించుకుని ముద్దులాడతారు. అత్తగారైతే సొంత మనవడల్లే ఎత్తుకు తిరుగుతుందిక. అయినా పెళ్ళై 6 నెలలు కాలేదు. 3 నెలల కడుపా. చి, ఏ 2 ఏళ్లు ఆగొచ్చుగా. అందుకే ఆ కృష్ణవేణికి గర్వం. ఏమన్నా కాని తను పెళ్ళయ్యాక 3 ఏళ్ల వరకు పిల్లలు వద్దని తను అనుకుంది. అంతే. అత్తగారి కోసం మరొకరి కోసం కంటుందా తను? రాధిక తనలో తానే అనుకుంటూ క్యాలెండర్ వంక చూసింది. తనకు పెళ్ళయి ఇంకో నెలలో 3 ఏళ్లు పూర్తవుతాయా? ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది రాధిక. కాలం గిర్రున పరిగెత్తింది. సీను విశాఖపట్నం ఉద్యోగానికొచ్చేశాడు. జానకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని యశోదమ్మ భర్త అయిన రామేశ్వరరావు గారు రిటైర్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి మొదలైంది. తుఫాను, ఉరుములు, మెరుపులు. చెట్లు పడిపోతున్నాయి. రయ్యం అనే పెద్ద శబ్దంతో గాలి. కిటికీలు తలుపులు కొట్టుకుంటున్నాయి. యశోదమ్మ అటూ ఇటూ గదిలో తిరుగుతోంది. కొడుకు కోడలు ఉన్న గదిలోకి తొంగి చూసింది. ఒరేయ్ అంది గుమ్మం బయట నిలబడి. గదిలో నుంచి బయటికొచ్చాడు శ్రీరామ్. తల్లి కొడుకుని 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. కూతురు అల్లుడు కూడా ఉన్నారు అమెరికా నుంచి వచ్చి. మనింటికన్నా పాతది. పైగా అటువైపు గోడలు ఎప్పుడో పడిపోయేట్టున్నాయి. అందుకనే నాకు మనసులో లేదు. అందరినీ ఇటు వచ్చేయమను. తుఫాను తగ్గాక వెళ్ళొచ్చు అంది. శ్రీరామ్ ఒక్క నిమిషం నిలబడ్డాడు. పడగదిలో కర్టెన్ కదలటం చూడకపోలేదు. క్షణంలో పెరటి తలుపు తెరుచుకుంది. మానవత్వం పరవశించింది. 10 నిమిషాల్లో శాంతమ్మ కుటుంబమంతా యశోదమ్మ ఇంట్లోకొచ్చారు.
ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది శాంత. ఈ తుఫానుకి మీ ఇల్లు నిలవదనే నా భయం అంది యశోదమ్మ. కృష్ణవేణి భర్త జానకి ఉండే గదిలోకి వెళ్లారు. వీరయ్య గారు ముందు గదిలో సోఫాలో పడుకున్నాడు. రామేశ్వరరావు గారు హాల్లో ఓ మూల మంచం వేసుకున్నారు. పడగ్గదిలో రాధిక కళ్ళు నిప్పులు కురుస్తూ ఉంటే ఈ తుఫాను తనకు ఓటమి అని దుఃఖపడిపోయింది. క్షణాల్లో తుఫాను వేగం పెరిగిపోయింది. అంతలోనే 40 ఏళ్ల నాటి పెరటి గోడ ఒక్కసారి కూలి పడిపోయింది. అయ్యో అంది యశోదమ్మ పెరటి తలుపు ఊడి కింద పడిపోవడం చూసి. మంచి పనయింది మనసులో మురిసిపోయింది రాధిక. కాని ఆ పడిపోవటం మంచి పనే. నెల రోజులయ్యేసరికి కొత్త గోడ, ఆ గోడకి అందమైన మంచి తలుపు బిగించబడ్డాయి. వదినా, ఈ తుఫాను మనకి మేలే చేసిందమ్మా. ఈ తలుపు ఎప్పుడు పడిపోతుందోనని భయపడేదాన్ని అంది యశోదమ్మ. పెరటి గుమ్మం కళకళ్లాడిపోతోంది వదినా. ఇంకా మా మనవడు గుమ్మంలో నుంచి మీ ఇంటికి నడిచొచ్చేస్తాడు అంది శాంతమ్మ. ఎలాగైనా భర్తని ఒప్పించి ఈ పాత ఇల్లు, ఈ పెరటి గోడ మొత్తం కూలగొట్టించకపోతానా, ఏదో వాస్తు వంకపెట్టి ఈ పెరటి తలుపు మోయించకపోతానా అనుకుంటూ కోపంగా భర్త కేసి చూసింది రాధిక. చేతిలో పేపర్ విసిరికొట్టి హాల్లోకొచ్చాడు శ్రీరామ్. ఇంట్లో అన్నీ గమనిస్తూనే ఏమీ పట్టించుకోనట్టు ఉండటం రామేశ్వరరావుకే సాధ్యం. 3 ఏళ్ల నాడు ఇంటికొచ్చిన కోడలు రాధికని, 40 ఏళ్ల నుండి పెరటి గుమ్మం బంధాన్ని పెంచుకుంటున్న భార్య యశోదమ్మని, కొడుకుల్ని అందరినీ ఓ కంట కనిపెడుతూ ఉండే రామేశ్వరరావు ఈ మధ్య పెరటి గుమ్మం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదో పెద్ద సమస్య అనుకున్నాడు. డాబా పైన నిలబడి పెరటి గుమ్మాన్ని చూస్తూ రామేశ్వరరావు నెల రోజులయ్యింది. శ్రీరామ్ ఆఫీస్ నుంచి వచ్చి అరగంట అయ్యింది. ఓసారి ఇలారా తండ్రి గంభీరమైన గొంతు వినిపించింది శ్రీరామ్కి. భర్త వెనక నిలబడింది రాధిక. మేడ మీద ఒక కిచెను, హాలు, బెడ్రూమ్ వేయిస్తున్నాను. వారం రోజుల్లో పని మొదలు పెడతాడు కాంట్రాక్టర్ రాజు. ఆ విషయం చెప్తామని రామేశ్వరరావు కళ్ళజోడు సరిచేసుకుని పొద్దున చూసిన పేపరు మళ్ళా తిరగేయటం మొదలుపెట్టాడు. కొడుకు శ్రీరామ్ ముఖం ఆ క్షణంలో వెలవెలబోయింది. అది తన గెలుపో ఓటమో తెలియక కంగారుగా భర్త వైపు చూసింది రాధిక. బాగా ఆలోచించి రామేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కోడల్ని తన ఇంట్లో కాకుండా విడిగా పైన ఓ పోర్షన్లో విడిగా కాపురం కొడుకు కోడల్ని పెట్టేశాడు. కాని రాధికకి మంచి తగిన శాస్తి జరిగిందని శ్రీరామ్ మనసులోనే నవ్వుకున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.